ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఏదైతే పుట్టిందో అది నశిస్తుంది. వాట్ ఈజ్ బార్న్ మస్ట్ డై. ఈ దేహము పుట్టింది, ఈ దేహము పెరుగుతుంది, ఈ దేహము ముసలిదవుతుంది, ఈ దేహము నశిస్తుంది. అంటే ఈ దేహము చనిపోతుంది. అంటే ఏదైతే పుట్టిందో అది నశిస్తుంది. నీవు దేహానివి అని అనుకుంటున్నావు, కానీ నిజానికి నీవు దేహానివి కాదు. దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. దేహం చనిపోతే నేను కూడా చనిపోతాను అని అనుకుంటున్నావు. అది అసత్యము, అది అబద్ధము. అసలు మరణము అంటే ఏదైతే మార్పు చెందుతుందో దాన్నే మరణము అంటారు. మీరు చూడండి, శరీరము పుట్టుతుంది. అది పుట్టి దాన్ని మనం ఏమంటామంటే బాల్య అవస్థ అంటాము. తర్వాత ఆ బాల్యము అవస్థలు అది నశిస్తే మనకి ఏమొస్తుంది? యవ్వనం వస్తుంది. అంటే బాల్యము నశిస్తేనే నీకు యవ్వనం వస్తుంది. అలాగే యవ్వనము కూడా అది పర్మనెంట్గా ఉండదు. యవ్వనము నశిస్తే కౌమారం వస్తుంది. కౌమారము కొంతకాలం ఉండి తర్వాత అది కూడా నశిస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం కొంతకాలం ఉంటుంది. ఆ అవస్థ అది కూడా నశిస్తే పూర్తిగా అది మరణిస్తుంది. అంటే ప్రతి దశలోనూ నువ్వు మరణిస్తున్నావు. ఏదైతే మార్పు చెందుతుందో దానికి మరణం ఉంది. అంటే బాల్యం మరణించింది, యవ్వనం వచ్చింది. యవ్వనము మరణించింది, కౌమారం వచ్చింది. కౌమారము మరణిస్తే వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం మరణిస్తే శరీరము పూర్తిగా నశించిపోతుంది. ఈ శరీరంలో ఏదైతే ఆ మార్పులు సంభవిస్తున్నాయో, ఆ చేంజెస్ ఆ శరీరంలో, ఆ లివింగ్ ప్రాసెస్లో ఏదైతే ఆ శరీరంలో మార్పులు సంభవిస్తుందో అదే మరణము. మార్పు లేనిది ఈ సృష్టిలో ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాంట్లో ఎటువంటి మార్పు లేకుండా ఉండేది, దానికి మరణము లేదు. ఆ వస్తువులో ఏ మార్పులు లేకుండా అది దేశానికి కానీ కాలానికి కానీ వస్తువు కానీ సంబంధం లేకుండా, ఆ వస్తువులో ఎటువంటి మార్పులు లేకుండా చేర్పులు లేకుండా దేనికి సంబంధం లేకుండా అది ఉన్నదో అటువంటి వస్తువుకి మరణము లేదు. కాబట్టి దానినే మనము ఆత్మ అని అంటున్నాము. ఆత్మకి మరణము లేదు, పుట్టుక లేదు. ఎందుకంటే ఆత్మలో ఎటువంటి మార్పు లేదు, అది జ్ఞానము. ఇక్కడ నీ శరీరానికి మరణం ఉన్నది. అలాగే నీ ఆలోచనలు కూడా అది ఇప్పుడు పుట్టి మళ్ళీ నశిస్తుంది. అంటే ఏంటి? దాంట్లో కూడా మార్పు ఉన్నది. అది కూడా మరణిస్తుంది, అది కూడా పుడుతుంది, అది కూడా నశిస్తుంది. సో ఆలోచనలకు కూడా మరణం ఉన్నది. అంటే ఏది శాశ్వతంగా ఉండట్లేదు. నీ శరీరము శాశ్వతంగా ఉండట్లేదు, నీ ఆలోచనలు శాశ్వతంగా ఉండట్లేదు. అలాగే నీ మనస్సులో కలిగే సుఖదుఖాలు కూడా శాశ్వతంగా ఉండట్లేదు. అంటే మార్పు చెందుతూ ఉంది. కొంతకాలము సుఖాన్ని అనుభవిస్తుంది, కొంతకాలము దుఃఖాన్ని అనుభవిస్తుంది. అంటే సుఖము వచ్చి పోయింది, అంటే సుఖము పుట్టింది, మరణించింది. మళ్ళీ దుఃఖము పుట్టింది, మళ్ళీ దుఃఖము మరణించింది. అంటే సుఖదుఖాలు అది కూడా పుట్టి నశిస్తూ ఉన్నాయి. సో అది కూడా అశాశ్వతమే. కాబట్టి ఇవేవి పర్మనెంట్గా ఉండట్లేదు. ఇవన్నీ నీవి కాదు. వీటితో నీకు ఎటువంటి సంబంధము లేదు. నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంధము ఏదైతే ఉన్నదో అది ఎగ్జిక్యూట్ అవ్వటానికి దానికి ఒక దేహము కావాలి, ఒక ఉపాధులు కావాలి, ఒక మీడియం కావాలి. అందుకని ఇవన్నీ వచ్చినాయి. ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ పంచభూతాలు, ఇవన్నీ, ఈ ప్రాణము, ఇవన్నీ నీ ప్రారంధాన్ని నడిపించటానికి వచ్చిన ఉపాధులు మాత్రమే. ఇవేమీ శాశ్వతంగా ఉండట్లేదు. ఇక ఇవన్నీ ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ జడ వస్తువులు. ఏదైతే ఈ సృష్టిలో మార్పు జరుగుతూ ఉందో, అంటే ఒక వస్తువులో ఏదైతే మార్పు సంభవిస్తూ ఉందో అది శాశ్వతమైన వస్తువు కాదు. అలాగే అది ఒకదాని మీద ఆధారపడి ఉన్నది.
ఒకదాని మీద ఆధారపడి ఉన్నది అంటే అది జడ పదార్థము. కాబట్టి ఇవన్నీ జడ పదార్థాలే. ఇవన్నీ ఆత్మ అనే స్వయం ప్రకాశం అనే జ్ఞానము ఉండబట్టి ఇవన్నీ చైతన్యవంతమవుతున్నాయి. వాటిలో ఆ కదలికలు వస్తున్నాయి. ఆలోచనలు ఉద్భవించటానికి కారణము ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఆ జ్ఞానము ఆధారంతోనే ఇవన్నీ మనుగడ సాగిస్తున్నాయి. ఒకవేళ ఇవి నశించిన ఆత్మకు వచ్చిన నష్టం లేదు. ఆత్మ తనకు తానుగా ఉన్నది. ఈ వీటితో సంబంధం లేకుండా ఉన్నది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ ప్రకాశంలో మనము ఎన్నో పనులు చేసుకుంటున్నాం. ఆ వెలుగులో పంటలు పండుతున్నాయి, సస్యశ్యామలం అవుతున్నాయి, పూలు వికసిస్తున్నాయి, చెట్లు ఫలాలు ఇస్తున్నాయి. అన్నీ ఈ ప్రకృతి అంతా ఆ సూర్య కిరణాల మీద, ఆ వెలుగు మీద ఆధారపడి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అంత మాత్రం చేత సూర్యుడు ఇదంతా నా వల్లనే జరుగుతుంది అన్న కర్తృత్వ భావన సూర్యుడికి ఉండదు. ఆ వల్లనే వీళ్ళందరూ మనుగడ సాగిస్తున్నారు, నా ప్రకాశంలోనే వీళ్ళు జీవిస్తున్నారు అన్న కర్తృత్వము ఉండదు సూర్యుడికి. అట్లానే ఆత్మ చైతన్యంలో మనము అన్ని పనులు మన మనుగడ సాగిస్తున్నా ఆత్మకి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఆత్మలో ఎటువంటి కర్తృత్వము లేదు. ఆత్మ నేను నా వల్ల వీళ్ళందరూ వారి వారి పనులు చేసుకుంటున్నారు, వీళ్ళు నా మీద ఆధారపడి జీవిస్తున్నారు అన్న కర్తృత్వము ఉండదు ఆత్మలో. ఆత్మ వీటిని గుర్తించదు, ఎందుకంటే దానికి అన్యత్వము లేదు. కాబట్టి ఇక్కడ ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది. ఉపాధులన్నీ పుడుతున్నాయి, నశిస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ నశిస్తున్నాయి. ఏదైతే పుట్టలేదో దానికి చావు లేదు. ఆత్మ పుట్టలేదు, అందువల్ల ఆత్మకి చావు లేదు. ఇప్పుడు అంతెందుకు మనము రోజు జాగృతావస్థలో మేల్కొంటున్నాము అంటే అక్కడ అన్ని పనులు చేసుకుంటున్నాము. అదే మనము గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ దేహాన్ని పక్కన పెట్టి మనం హాయిగా నిద్రపోతున్నాము. అంటే నీవు మేల్కొంగానే నేను అనే తలంపు పుట్టింది. గాఢ నిద్రలో ఆ నేను అనే తలంపు అంటే నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో ఆ మొదటి తలంపు అది మళ్ళీ తన పుట్టిన చోటుకెళ్ళి లయమైపోయింది. అంటే అక్కడ ఏంటది, నువ్వు తాత్కాలికంగా మరణించినట్టే. నిద్ర అనేది తాత్కాలిక మరణము. మళ్ళీ నువ్వు నిద్ర నుంచి లేవంగానే ఈ నేను అనే తలంపు పుట్టింది, మళ్ళీ అక్కడ పుట్టావు. అంటే ఏదైతే పుడుతుందో అది ఖచ్చితంగా నశిస్తుంది. అంటే ప్రతిరోజు అది పుడుతుంది, మళ్ళీ నిద్రలో నశిస్తుంది. నశించడం అంటే తాత్కాలికంగా అది నశిస్తుంది. కాబట్టి అదే భగవాన్ అంటారు, ఏదైతే చావు పుట్టుకలు లేదో, ఏదైతే నశించదో, ఏదైతే ఆ యొక్క జాగృత స్వప్న సుషుప్తులకు అతీతంగా ఉన్నదో, ఏదైతే నెవర్ స్లీప్స్ అండ్ నెవర్ వేక్స్, అది కనుక్కో అంటారు. నిద్ర అనేది నీ సహజత్వానికి దగ్గరగా ఉన్న అది నీవు కాదు. అంటే అది నిజమైన నేను కాదు. అక్కడ ఉన్నది ఈ మాయా నేనే. నిద్రలో నీకు ఎటువంటి అనుభవము లేదు, నీకు ఎటువంటి ఆలోచనలు లేదు, అది ఒప్పుకుంటున్నాము. కానీ బట్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ఏమీ లేని తనం అనే ఒక అనుభవం ఉంది కదా. ఇప్పుడు పొద్దున్నే నువ్వు నిద్ర లేచి నేను హాయిగా పడుకున్నాను, అక్కడ నాకు ఏమీ లేదు, హాయిని అనుభవించాను అని చెప్తున్నావు కదా, అది కూడా ఒక అనుభవమే. యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంటారు భగవాన్. ఇది ఎలా ఉంటుందంటే నీవు ఒక చీకటి గదిలోకి వెళ్ళి నేనేమీ చూడట్లేదు అని చెప్పటం లాంటిది. చీకటి గదిలో నీకేమీ కనిపించకపోయినా, అక్కడ ఏమీ నీకు గుర్తించలేకపోయినా, అక్కడ నీవు ఏం చెప్తున్నావు, బయటకు వచ్చి నాకేమీ కనిపించట్లేదు, ఐ సీ నథింగ్ అంటున్నావు. అంటే ఏంటి, అక్కడ చూచేవాడు ఇంకా మిగిలే ఉన్నాడు, నీకు ఆ అనుభవము ఇంకా మిగిలే ఉన్నది. ఆ చీకటిని కూడా గుర్తించే ఉన్నాడు అక్కడ, నోయరు. వాడు కూడా నశించాలి. నిద్రలో ఆ మాయా నేను మిగిలే ఉంటుంది, అది కేవలము లయమైంది, పూర్తిగా నశించలా. నీకు అక్కడ ఆలోచనలు లేవు కాబట్టి నీవు ఆ హాయిని అనుభవించావు. కానీ అక్కడ ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము ఉన్నా నీవు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే నీవు అక్కడ ఏమీ లేని తనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు.
అక్కడ ఒక నీకు అన్యంగా ఆ అనుభవం ఉన్నది, దృశ్యము ఉంది, ద్రష్ట ఉన్నాడు, రెండూ ఉన్నాయి, ఆ ద్వైతము ఉన్నది అక్కడ నిద్రలో. అక్కడ నీ సహజ స్థితి అని చెప్పటానికి కారణం ఏంటంటే కేవలం నీకు ఆలోచనలు లేవు. ఎందుకంటే ఆత్మకి ఆలోచనలు లేవు, అన్యత్వం లేదు. నిద్రలో నీకు ఆలోచనలు లేవు, అందువల్ల అది నీ సహజ స్థితి అని చెప్పడానికి కారణం. అందుకని భగవాన్ ఏమంటున్నారు, ఆ నిద్రావస్థని జాగృతావస్థలోకి తీసుకురా అంటారు. అంటే ఏంటి, ఏ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకో. అంటే ఎప్పుడైతే నీ నీ మనస్సులో ఉన్న ఆ ఆక్యుపేషన్స్ అన్నీ తీసేస్తే నీ మనస్సు వెంటనే అది నిశ్చల స్థితికి వస్తుంది. దాని లోపల ఉన్న ఆ ప్రీ ఆక్యుపేషన్స్ అన్నీ దాని నుంచి నువ్వు బయటపడేయాలి. అంటే when the mind is kept away from its preoccupations, it becomes quiet అంటారు భగవాన్. ఎప్పుడైతే నీవు ఆ స్టిల్నెస్ని కనుక నీవు డిస్టర్బెన్స్ లేకుండా కనుక అక్కడ ఉన్నట్టయితే, ఇఫ్ యు స్టే దేర్, అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది, ఆత్మ రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నిశ్చల స్థితికి వచ్చినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు. ఆత్మ ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో అది తనకు తాను ప్రకటించుకోవాలో అది ఆత్మకే తెలుసు. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది అక్కడ మనము ఒప్పుకోవాలి. అది ఆ హయ్యర్ పవర్ చూసుకుంటుంది. ఆ ఉच्चతర శక్తి అనుగ్రహంతో ఈ జీవుని ఎప్పుడు ఎక్కడ మట్టు పెట్టాలి, తన స్వరూపాన్ని నీ స్వరూపంగా రివీల్ చెయ్యాలి అనేది అది ఆత్మ చేతిలో ఉంటుంది. భగవాన్ ఏం చెప్తున్నారు అంటే ఆ నిద్రాస్థితిని, అంటే ఆ ఆలోచనలు లేని స్థితిని నువ్వు జాగృతావస్థలో అలవాటు చేసుకుంటే, ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ క్వైట్ అండ్ స్టే ఇన్ ఇట్, అప్పుడు అక్కడ ఆత్మ అనుగ్రహంతో తనకు తానుగా ప్రకటించుకుంటుంది నీ స్వరూపంగా. సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు వెనువంటనే జరుగుతాయి. అలాగే ఆత్మ తనకు తానుగా ప్రకటించుకోవటము, అంటే తనకు తానుగా తెలియబట్టము, అలాగే ఈ వ్యక్తిత్వము కోల్పోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషమును జరుగుతాయి. ఎప్పుడైతే నీ వ్యక్తిత్వం కోల్పోయావో, యు ఆర్ నాట్ ది సేమ్ మ్యాన్ అగైన్. ఇప్పుడు భగవానికి ఆ అనుభవము, మరణానుభవం ద్వారా నేనున్నాను అంటే దేహము రాలిపోయినా నేనున్నాను అన్న అహంస్ఫురణ అనుభవం ఏదైతే ఆ ఎస్టాబ్లిష్ అయిందో, అప్పుడు అక్కడ వెంకట్రామన్ లేడు. ఇంకా ఆ తర్వాత భగవాన్ రమణ మహర్షి అయిపోయారు. అంతకుముందు వెంకట్రామను, ఆత్మ అనుభవం ముందు వెంకట్రామనుగా ఉన్నారు. అనుభవం తర్వాత వెంకట్రామను అనేవాడు ఇక లేడు. ఎందుకంటే ఆత్మప్రకాశంలో అజ్ఞానము కానీ, అవిద్య కానీ, ఆ అంధకారం కానీ అక్కడ నిలవలేదు. ఆ ఇగ్నోరెన్స్ అనేది పూర్తిగా ధ్వంసమైపోతుంది. అంటే లేనిది లేనట్టుగా లేకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే నీ మనస్సు పక్వానికి వచ్చిందో, ఒక మెచ్యూర్ వచ్చిందో, అక్కడ ది సెల్ఫ్ షైన్స్ ఇన్ ఇట్. అంటే ఆత్మ వెంటనే తనకు తానుగా ప్రకటించుకుంటుంది అక్కడ. ఇప్పుడు మీరు ఒక మిర్రర్ ఉంది, ఒక అద్దం ఉంది. ఆ అద్దాన్ని మీరు సూర్యుడు ఎదురుగా పెట్టారు. ఆ అద్దము ఏమీ చెయ్యదు, సన్నునేమీ అట్రాక్ట్ చేయదు. అది ఆ మిర్రరు కెన్ డూ నథింగ్ టు అట్రాక్ట్ ది సన్. ఇట్ కెన్ ఓన్లీ కీప్ బ్రైట్. అంటే ఆ సూర్యుడు ప్రకాశము అద్దం మీద పడినప్పుడు అది వెంటనే అది షైన్స్ బ్రైట్. అట్లానే నీ మైండ్ కూడా కీప్ క్వైట్, డూ నథింగ్. అయితే నీ మనస్సు కనుక ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా, నిర్మలంగా, కోమలంగా, కదలికలు లేకుండా నిశ్చల స్థితిని అలవాటు చేసుకుంటే కనుక, అంటే ఇఫ్ యూ డూ నథింగ్, అంటే నీ ప్రయత్నం ఇంకా ఏమి ఉండకూడదు అక్కడ. నీ మనస్సుతో ఒక ప్రయత్నం అంటూ ఉండకూడదు. అంటే ఏ ప్రయత్నము లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా, ఏ సంకల్పాలు లేకుండా, ఏ కోరికలు లేకుండా, ఏ ప్రాపంచిక విషయ వాసనలు లేకుండా నీ మనస్సు కనుక చాలా ప్రశాంతంగా ఉన్నట్టయితే, నీ మనస్సు నువ్వేమి ఆత్మ కోసము అక్కడ షైన్ అవ్వాలి, ఆత్మ రివీల్ అవ్వాలి అన్న ప్రయత్నము కూడా ఉండకూడదు. అంటే ఏ చిన్న ఆలోచన వచ్చినా అది ప్రయత్నమే.
నీ మనస్సు కనుక ఏ ప్రయత్నము లేకుండా కనుక నిలబడగలిగితే అక్కడ ఆ సన్ను వచ్చి ఆ అద్దం మీద పడి ఆ బ్రైట్నెస్ ప్రకాశింపచేయటము ఎట్టయితే జరిగిందో, ఆ సూర్య కిరణాలు వచ్చి ఆ అద్దం మీద పడి ఆ యొక్క కాంతి ఎట్టయితే వెదజల్లిందో ఆ అద్దము గుండా, ఆ అద్దము ద్వారా, అలానే నీ మనస్సు కనుక ఎటువంటి ప్రయత్నము లేకుండా ఉంటే ఆత్మ తనకు తానుగా అక్కడ ప్రకటించుకొని నీ స్వరూపంగా అది ప్రకటించుకుంటుంది. ఎందుకంటే అక్కడ రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను. ఆలోచనలు లేని మనస్సే ఆత్మ. కాబట్టి అక్కడ నీ మనస్సు ఎప్పుడైతే ఆలోచనలు లేకుండా గనక ఉన్నట్టయితే, అంటే ఏ ప్రయత్నము లేకుండా ఉన్నట్టయితే, అక్కడ ఆ కాన్షియస్నెస్సే ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము తనకు తానుగా తెలియబడుతుంది. ఎవరికి తెలియబడుతుంది? నిన్ను ఉంచి తెలియబడదు. నువ్వు ఇక ఉండవు, అక్కడ నీ వ్యక్తిత్వం ఉండదు. యు ఆర్ నాట్ ది సేమ్ మ్యాన్ అగైన్. వ్యక్తిత్వము పూర్తిగా ధ్వంసమైపోతుంది. అదే భగవానికి జరిగింది. ఎప్పుడైతే భగవానికి ఆత్మ అనేది, అంటే ఆ జ్ఞానము ఎస్టాబ్లిష్ అయిందో, అక్కడ ఇంకా వెంకట్రామన్ లేడు. ఆ జ్ఞానము తన హృదయంలో వచ్చి తన నాలుకని వాడుకొని అన్ని ప్రశ్నలకి, దాదాపు కొన్ని 30,000 ప్రశ్నలకి సమాధానము చెప్పించింది. ఏ ప్రశ్న కానీ ఏ సమాధానం కానీ ఒక వ్యక్తి భావనతో చెప్పింది కాదు భగవాన్. పూర్తిగా జ్ఞాననిష్టల్లో మునిగిపోయి, పూర్తిగా ఆత్మలో సంసితమయ్యి, ఏమాత్రము కించిత్ దేహాభిమానము లేకుండా, దేహాత్మ బుద్ధి లేకుండా, ఒక వ్యక్తి భావన లేకుండా, జీవ లక్షణాలు కనీసము ఏమాత్రము కూడా ఆ శరీరంలో ఆ జీవ లక్షణాలు లేకుండా అన్ని ప్రశ్నలకి సమాధానము చెప్పబడ్డాయి. అంటే ఆ జ్ఞానము తన నాలుకని వాడుకున్నది అక్కడ. అదే గురువుగారు చెప్తారు, జ్ఞానము ముందుండి నడిపిస్తుంది. ఆ తర్వాత తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకేమీ అవ్వనట్టు, నువ్వు ప్రపంచము చూసినా చూడకపోయినా, ఇతరులు ఉన్నా లేకపోయినా, ఆలోచనలు వచ్చినా రాకపోయినా, నీవు ఎప్పుడు ఆ ఆత్మలో సంసితుడివయ్యే ఉంటావు. ఎందుకంటే ఆ జ్ఞాని మనస్సు మృత మనస్సు, పగటి చంద్రుడి వలె ఉంటుంది. పగటిపూట మనకి చంద్రుడు కనిపించినా మనమేమీ పట్టించుకోం కదా, అట్టానే ఉంటుంది జ్ఞాని మనస్సు కూడా. కాబట్టి అల్టిమేట్గా మనకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, కీప్ యువర్ మైండ్ సైలెంట్ అండ్ యూ షల్ డిస్కవర్ అంటారు భగవాన్. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.